వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు మన ప్రెసిడెంట్ గారికి ఇష్టము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరికి ఇష్టమంట? దేవునికి ఇష్టం. ప్రెసిడెంట్ గారికి ఇష్టమైతే ఏదైనా చేసేస్తాం, ఎమ్మెల్యే గారికి ఇష్టమైతే ఏదైనా చేసేస్తాం. అవునా? చేస్తాం చేయమా? రాత్రి గారు చేస్తాం చేయమా? ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే వెంటనే ఆయన మనల్ని మెచ్చుకోవాలని ఫ్లెక్సీ చేసేస్తాం. ఫ్లెక్సీ చేసేది పక్కన మనం పొట్టేసుకుంటాం. మన నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం, పక్కన మీ అభిమాన దాన్ని ఏమంటారు, మీ అభిమాన వాటర్ అని పేరు రాసుకుంటాం. ఎందుకని? ఆడికి అంతే అంత ఇష్టం. చూడరా ఫ్లెక్సీ చేసాడు. అవునా కదా? కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలామంది ఏం చేసేటప్పుడు వారి ఇష్టాన్ని ఎంతో చూపిస్తారు. కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు వారి అభిమానులు వారి ఇష్టాన్ని ఫ్లెక్సీలో చూపిస్తాడు. ఒకడు 6 ఫ్లెక్సీ కడితే ఇంకొకటి 10 ఫ్లెక్సీ కడతాడు. ఇంకొకటి 20 సైజు ఫ్లెక్సీ కడతాడు. ఇంకొకటి ఏకంగా నిలువు బొమ్మ గీసేస్తాడు పెద్దది. అభిమానాన్ని అని వారి యొక్క ఇష్టాన్ని ఎలా చూపిస్తారంటే రకరకాలైన వస్తువుల ద్వారానో ఫ్లెక్సీల ద్వారా చూపిస్తూ ఉంటారు. నేనంటాను, దేవునికి ఇష్టమైనది ఏంటి? దేవుడిని ఏం చేస్తే ఇష్టపడతాడంటే మూడవది ఉపకారమును, చదవాలి, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరిచిపోకూడదంట. ఇందాక క్రిస్మస్ అంటే రంగులు కాదు, క్రిస్మస్ అంటే హంగులు కాదు, క్రిస్మస్ అంటే అని అది చాలా చక్కగా పాట పాడారు. నిజమే ప్రియులారా. మరి ఈ క్రిస్మస్ చాలా చోట్ల జరుపుకుంటున్నాను. క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ సంతోషం. హెడ్డింగ్ చూస్తున్నారు కదా, హెడ్డింగ్. ఇంకా క్రిస్మస్ మహోత్సవం, మెగా క్రిస్మస్, చెప్పండి, సెమీ క్రిస్మస్, పీస్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, సండే స్కూల్ క్రిస్మస్, వృద్ధుల క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్లన్నీ ఎవరి కొరకు? చెప్పట్లేదు, వారి కొరకే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొన్న ఒక ఆయన, నేను మా చర్చిలో సండే స్కూల్ క్రిస్మస్ పెట్టాం తెలుసా, మా చర్చిలో యూత్ క్రిస్మస్ పెట్టాం, మా చర్చిలో స్త్రీల క్రిస్మస్ పెట్టాం, మా చర్చిలో వచ్చే వారం పెద్ద క్రిస్మస్ పెడతాం అంటే అందరూ కలిపి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ క్రిస్మస్లన్నీ పెడుతున్నావు. నువ్వు పెట్టే నీ క్రిస్మస్ ద్వారా నీ దేవునికి అది ఇష్టమవుతుందా? నీ క్రిస్మస్ దేవునికి ఇష్టమైనదేనా? నీ క్రిస్మస్ దేవుడు ఇష్టపడుతున్నాడంటే నా ప్రియ దేవుడురా, అసలు ఈ క్రిస్మస్ దినాల్లోనైనా దేవునికి ఇష్టమైన పని ఒక పనైనా మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి ఇష్టమైనదంట ఉపకారమును, చెప్పాల, ఏం చెయ్యాలంట? ధర్మము చెయ్యాలంట. ఎవరికి చేయాలి ధర్మం? చెప్పలే, ఎవరికి చేయాలి? లేని వారికి చేయాలి, పేదవారికి చేయాలి. బైబిల్ సెలవిస్తున్న 31వ అధ్యాయం 22 వచ్చింది. యోబు గ్రంథం 31:22. నేను అలాగూ చేయలేదు, నా బాల్యము మొదలుకొని దిక్కులేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగెను. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శినైతిని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతున్నమాట? దేవునికి ఇష్టమైనది ఏంటంటే ధర్మము చేయుట. పాత నిబంధన గ్రంథంలో యోబు అంటున్నాడు, నేను అలాగూ చేయలేదు. ఎలా చేయలేదంట? చాలాసార్లు చూడండి, దిక్కు లేని వాడు వస్తే కొంతమంది ఆడు అంత దూరం ఉండగానే అడుక్కునేవాడు తలుపేసి లోపలికి వెళ్ళిపోతారు. ఎవరైనా ఒక ఆమె ఇలా వస్తుందంటే, ఏమీ లేదు బాబా, మన ఇంటికి రాకముందే ఏమీ లేదు, అలా వెళ్ళిపో, ఏమీ లేదు, అలా వెళ్ళిపో. అసలు ఆ రూపంలో వచ్చేది ఎవరు చెప్పండి? ఆ రూపంలో వచ్చేది ఎవరు నీ ఇంటికి? నేనంటే నా ప్రియ దేవుని బైబిల్ సెలవిస్తుంది, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు. ఎవరైతే ఉపకారం చేస్తారో, ఎవరైతే ధర్మం చేస్తారో వారు ఎవరికి ఇష్టమవుతారంట? దేవునికి నువ్వు ఇష్టమైతే నీకు సమాధానం కలుగుద్ది.
దేవునికి నీకు ఇష్టమైతే నువ్వు ఎప్పుడు కూడా భూమి మీద ఏ క్షణము కూడా బాధపడవు. ఒకవేళ బాధపడినా మరలా నా దేవుడు మరలా నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు అలాగూ చేయలేదంటే ఏం చేశాడంటే నా ప్రియదేవుడా, ఒకసారి యోబు గారు అన్నం తింటున్నారంట. ఏంటంటారంట? అన్నం తింటున్నారంట. అన్నం తింటూ ఉన్నప్పుడు ఎవరో ఒక ఆయన వచ్చాడంట, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టయ్యా అన్నాడంట. మనం పెడతామని చెప్పండి, మనం పెడతామా? యోబు భోజనం చేస్తున్నప్పుడు అంట వచ్చిన వాడిని కూడా పొమ్మని లేదంట. వస్త్రహీనుడిగా ఎవరైనా వస్తే వాడిని ఇంటి నుండి తరిమివేలేదంట. పరదేశులకు దిక్కులేని వారికి యోబు ఎలా అంటాడంటండి? తండ్రి లాంటి వాడు అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చదవండి ఆ మాట నా ప్రియ దేవుడురా. 17 వచ్చిన చదవండి. తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయకుండా ఉండలేదే, తిననీయక అని చెప్పి నేను అలాగూ చేయలేదని అంటాడు ఇందాక. అంటే ఇవన్నీ చేసాడు అనమాట. నేను అలాగూ చేయలేదు. తల్లిదండ్రులు లేని వారికి తన అన్నంలో కొంచెం పెట్టాడంట. నా ప్రియత ఎవడైనాను వస్త్రహీనుడే వచ్చుట, చదవండి సార్. ఎవడైనాను వస్త్రహీనుటే చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిని పొందకపోయిన ఎడలను, గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారి నేను అన్యాయము చేసిన ఎడలను. ఎంత చదువుకుంటూ వస్తూ అంటాడు 22వ వచనంలో, నేను అలాగూ ఎప్పుడూ చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఏ దిక్కుమాలిన వాడిని పొమ్మనలేదు. వస్త్రము లేకుండా వచ్చిన వాడికి నా వస్త్రాన్ని ఇచ్చాను. అన్నము లేకుండా వచ్చిన వాడికి నేను అన్నము పెట్టాను. దిక్కు లేని వాడికి నేను ఏమయ్యానంటే నేను తండ్రి అయిపోయాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతగా ధర్మము చేస్తాడంటే నా ప్రియ దేవుడు యోబు. దిక్కు లేని వారు వస్తే చూడండి, కొంతమంది అమ్మ ఆ ఇంటికి వెళ్ళమ్మా అంటారు. కొంతమంది ఆ ఇంటికి వెళ్ళమ్మా, ఆ తల్లి ఎడుతుంది. అమ్మ ఆ ఇంటికి వెళ్ళమ్మా, ఆ తల్లి ఎడుతుందమ్మా, మంచిదమ్మా, ధర్మాత్మరమ్మా, ఎడుతుందమ్మా అంటారు. ఎందుకని? ఆ తల్లి కోసం తెలుసు. అడుక్కున్నోడు కూడా చెప్తాడు, ఆ ఇంటికి వెళ్తే ఎడుతుందండి. అమ్మ ఈ ఇంటికి ఆవిడ అమ్మ నేను అడగకముందే పొమ్మంటుందమ్మా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దిక్కు లేని వారికి, అన్నము లేని వారికి నా ప్రియ దేవుడు యోబు ఎలాంటి వాడంటే చదవండి. దిక్కు లేనివాడు 22వ వచనం. దిక్కు లేనివాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యొద్ద పెరిగాడంటే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు చేసిన ఉపకార ధర్మము, యోబు చేసిన ఆ పుణ్యకార్యము, యోబు చేసిన ఆ యొక్క ధర్మము నా ప్రియ దేవుని బిడ్డారా, సావు బతుకుల వరకు, మరణపు అంచుల వరకు యోబు వెళ్ళిపోయినప్పటికీ కూడా మరలా నా దేవుడు రెండెంతలుగా యోబును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కారణం ఏంటంటే నా ప్రియ దేవుడురా, దేవునికి ఇష్టమైన పని ఎవరు చేశారు చెప్పండి? యోబు చేశాడు. దిక్కులేని వారికి పెట్టడం అంటే మామూలు విషయమా? వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వడం అంటే మామూలు విషయమా? ఇంత పాట పాడుతున్నాడు ఆయన, మంచి పాట, నిజంగా పాటే వింటున్నాం. నిజమైన క్రిస్మస్ ఏంటంటే నా ప్రియ దేవునిరా, ఏమండి ఇలాంటి క్రిస్మస్ దినాల్లో రోడ్ల పక్కన ఉంటారు. అక్కడ చూడండి కొంతమంది దుప్పట్లు లేక ఏంటి చిన్న సిరిగిపోయిన గుట్ట కప్పుకొని అలాగే ఉండిపోతూ ఉంటారు. ఈ భయంకరమైన ఈ చలిలో కప్పుకోవడానికి దుప్పటి ఉండదు, కప్పుకోవడానికి సరైన వస్త్రం ఉండదు. రాత్రంతా అండి ఆ చలితో వణుకుకి చచ్చిపోతూ ఉంటారు. నేను అంటాను, ఇలాంటి క్రిస్మస్ దినాల్లోనే ఒక చిన్న దుప్పడు కొని, ఒక 100 రూపాయలు పెట్టి వస్తుంది దుప్పడే, ఒక చిన్న దుప్పడు కొని వాళ్ళ మీద అలా కప్పితే నేను అంటాను, పరమందున్న దేవునికి నీవు ఇష్టమైపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అవునా కదా? 3 చీరలు 4 చీరలు కొనుక్కుంటాం, 3 జతలు 4 జతలు కొనుక్కుంటాం. కొనుక్కోవద్దంట్లు, కొనుక్కోండి. కానీ ఈ క్రిస్మస్ దినాల్లో దేవునికి ఇష్టమైన ఒక పని చేయండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పెద్ద పెద్ద షాపులకి వెళ్తాం, అవునా కదండి? పెద్ద పెద్ద షాపులకి వెళ్తాం, నచ్చింది అత్తి ఇత్తి, ఆ కిందత్తి, ఆ పక్కత్తి అని తీసుకోండి. వద్దంటలేదు. ఒక 100-150 రూపాయలు పెడితే ఒక దుప్పటి వస్తుంది. ఆ దుప్పటి తీసుకెళ్ళి ఒక పేదవాడికి, ఆ దుప్పటి తీసుకెళ్ళి ఆ ప్లాట్ఫామ్ మీద, ఆ దుప్పటి తీసుకెళ్ళి అక్కడ ఆ రోడ్ల మీద ఎక్కడో మూల దుప్పటి లేక అండి రాత్రంతా దోమలు కుట్టేసి నా ప్రియ దేవుడు సరిగ్గా నిద్ర పట్టగా ఆడు ఎంతో ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. నేను అంటాను, దేవుని ప్రేమను బట్టి ఒక్క దుప్పటి తీసుకెళ్ళి దేవుని పేట ఆడి మీద కప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
నేనంటాను ఆ సంవత్సరం అంతా కూడా నీకు ఏ కొదువు ఉండదు. కొట్టి చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఉంటుందా చెప్పండి? నువ్వు ఎవరికి నచ్చిన పని చేస్తున్నావు, నువ్వు ఎవరు ఇష్టపడే పని చేస్తున్నావు అంటే దేవుడు ఇష్టపడే పని చేస్తున్నావు. నా ప్రియ దేవుడురా, 31వ అధ్యాయంలో యోబు అంటున్నాడు, నేను అలాగు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు. దిక్కు లేనివాడు వస్తే వాడికి వస్త్రాన్ని ఇచ్చాను, ఆహారం కొరకు వస్తే నేను తింటున్న అన్నం పెట్టాను వాడికి. నేను దిక్కు లేని వాడికి ఎలా అయిపోయింది చెప్పండి? తండ్రి అంటున్నాను. దిక్కు లేని వాళ్ళు అందరూ నా ఇంట్లో పెరిగారండి. యోబంట అలా ఏదైనా పరదేశం వస్తారంట, యోబు ఉన్న ఆ ఊర్లోకి పరదేశం వస్తారంట, ఖచ్చితంగా పరదేశి యోబు ఇంటి దగ్గర భోజనం చేయవలసిందేనంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప అండి, ఎంత గొప్ప ధన్యతండి. నేను అంటాను నా ప్రియ దేవుడు, కొన్నిసార్లు దేవుడు చూస్తాడు అంటాడు కదా మత్తయి సువార్తలో ఎక్కడంటారు, ఇదిగో నేను ఆకలికొని వచ్చాను, మీరు నాకు అన్నం పెట్టలేదు. నేను వస్త్రం లేకొచ్చాను, మీరు నాకు వస్త్రము ఇవ్వలేదు. నాకు దాహం కావాలని వచ్చాను, మీరు నాకు మంచినీళ్ళు ఇవ్వలేదంటే అన్నాడు. ప్రభువా నువ్వు వచ్చావా, అసలు నువ్వని తెలిస్తేనా సిఎంఆర్లో 1500 రూపాయలు రగ్గు, నేను అసలు నువ్వని తెలిస్తేనా ఎస్ఆర్ఎంటీలో నీకు ఏది కావాల్సింది కొనేను. ప్రభా నువ్వు నా ఇంటికి వచ్చావు, ఆహారం లేదని వచ్చావు. ప్రభా నిజంగా చెప్పుంటే, నువ్వని చెప్పుంటే ఆ సెంటర్లో దమ్ బిర్యానీ తెచ్చి నీకు ఎట్టాను అంటాం. నేను ఆయనగా నీ దగ్గరికి వస్తే నీ భక్తి ఏంటో, నీ విశ్వాసం ఏంటో ఎలా తెలుస్తుంది? దిక్కు లేనివాడిగా, వస్త్రము లేనివాడిగా, ఏమీ లేనివాడిగా, అన్నీ కోల్పోయిన వాడిగా నీ ఇంటికి వస్తాడు ఆయన. అప్పుడే నీలో ఉన్న ప్రేమ, నీలో ఉన్న దయ, నీలో ఉన్న జాలి ఆ వ్యక్తికి చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది నిజమైన క్రిస్మస్ అంటే. అన్ని షాపులు తిరిగేస్తాం, అన్ని షాపుల్లో కొనేసుకుంటాం. మరలా ఊర్లో ఏదైనా బండి మీద ఎత్తాం చీర, దగదగా మర్చిపోతే ఆ చీర కొనేసుకుంటాం, ఆ సొక్క కొనేసుకుంటాం, ఆ పంచి కొనేసుకుంటాం. కొనుక్కోవద్దంటలేదండి, ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ క్రిస్మస్లోనైనా ఒక్క వ్యక్తికి చిన్న వస్త్రం కొని అలా కప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది నా యేసయ్య చూస్తాడు. ఆకాశమునంట ఆయన నరులను పరిశీలిస్తా ఉన్నాడంట. విశ్వాసము కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? భక్తి కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? దయ చూపేవాడు ఎవడైనా ఉన్నాడా? బీదలను ఆదుకునేవాడు ఎవడైనా ఉన్నాడా అంటే దేవుడు చూస్తాడంట. ఈరోజు చాలా క్రిస్మస్ల్లో క్రీస్తు కనబట్టలేదు. క్రిస్మస్ అన్నీ చూడండి, అంగరంగ వైభవం, అందరూ భోజనాలు పెడుతున్నారా? ఎవరికి భోజనాలు? వారికే భోజనాలు. ఎవరికి చికెన్లు? వాళ్ళకే చికెను. ఎవరికి జాయింట్లు? వాళ్ళకే జాయింట్లు. నేనంటాను, ఏ క్రిస్మస్లోనైనా 10 మంది పేదవారిని పిలిపించి, 10 మంది దిక్కులేని వారిని పిలిపించి, అయ్యా రండి ఈ రోజు ఇదిగో మా క్రిస్మస్లో మీకు భోజనాలు పెడతామని చెప్పేసి ఏ ఒక్కరైనా ఏ క్రిస్మస్లో అయినా చేసినట్టు మనకు కనబడిందంటే కనబడదు ఎక్కడన్నా. అంగులు, ఆర్భాటాలు, ఆడంబరాలు తప్ప. నా ప్రియ దేవుని బిడ్డారా, దేవునికి ఇష్టమైన క్రిస్మస్ ఎక్కడా కనబడట్లేదు. అందుకనే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద ఏం కలుగుద్దంట? ఆయనకి ఇష్టమైన క్రిస్మస్ మనం చేయాలి. అర్థమవుతుందన్నమాట. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోద్దు. అమ్మా వెళ్తున్నావా? జాగ్రత్త అమ్మ, మర్చిపోకే. నువ్వు చెప్పిన మాట చెప్పమ్మా, మర్చిపోకండి అంటే అర్థం ఏంటి? తప్పకుండా చేయమని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్తున్న మాట అది మీరు మర్చిపోవద్దు. జాగ్రత్త పిల్లరా. దేవునికి ఇష్టంగా ఉంటే ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, మన ఇంటిలో కావచ్చు, మన వ్యాపారంలో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, సమాధానము నీ ఇంటి చుట్టూ నీ సరిహద్దుల చుట్టూ విస్తరించును గాక. ఆమేన్.